దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఏ పార్టీలోకి వెళ్ళనున్నారు? నిన్న దర్శి కేంద్రంగా కూడా ఆయన బర్త్డే వేడుకల సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక 2 రోజుల ముందు నుంచే. అదేవిధంగా ఆయన బర్త్డే వేడుకలు కూడా వారి తమ్ముళ్ళు ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారు? వైసీపీకి రాజీనామా చేశారా, లేదంటే జనసేన వైపు చూస్తున్నారా, లేదంటే తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారా అనేది దర్శి రాజకీయాల్లో కూడా చర్చకు వస్తున్నటువంటి అంశం. అయితే ప్రస్తుతం ఆయన దర్శికి సంబంధించి కొంత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కావటం, దర్శిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను చూసాం. దర్శి కాన్స్టిట్యున్సీలో గతంలో ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేగా 2019 నుంచి 24 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా దర్శి కేంద్రంగా కూడా పనిచేయటం జరిగింది. అప్పట్లో ఆయనతోటి ఉన్నటువంటి కొంత క్యాడర్ కూడా నిన్న బర్త్డే వేడుకల్లో అక్కడ తలుక్కుని మెరవటం రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. మద్దిశెట్టి వేణుగోపాల్ బ్రదర్స్ అందరూ కూడా ర్యాలీగా దర్శిలోకి ఎంట్రీ ఇవ్వటం, బాస్ ఎంట్రీ అనే పేరుతోటి కూడా ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేయటం. అయితే ఈ వేడుకల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొనకపోవటం కూడా ఇది కొంత రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. అయితే ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చారనేది పక్కన పెడితే అక్కడ బర్త్డే వేడుకలకైతే జనాలు భారీగా హాజరవటం తెలుస్తుంది. అయితే జనసేన పార్టీకి సంబంధించి కొంత మరి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కూడా టచ్లో ఉన్నారు. త్వరలో దర్శి ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరిస్తారని కొంతమంది చెప్పేటువంటి అంశం. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒకవేళ రాజకీయ ఆరంగేటం చేస్తారా అనే కోణంలో కూడా నిన్న చర్చ జరిగినటువంటి అంశం. మరోవైపు చూసినట్లయితే వైసీపీతో కొంత విభేదాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన మరి వైసీపీకి రిజైన్ చేశాడా, లేకపోతే పార్టీ మరి రేపు జనసేన పార్టీలోకి వెళ్తారా అనేది ఈ ప్రామాణికంగా కనుక చూసినట్లయితే జనసేన పార్టీ నేతలతోటి కూడా ఆయన కొత్త టచ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో దర్శి జనసేన ఇన్ఛార్జిగా కూడా ఆయన బాధ్యతలు చేపడతారనేది దర్శి కేంద్రంగా కొంతమంది చెప్తున్నటువంటి అంశం. రాజకీయంగా కూడా మద్దిశెట్టి వేణుగోపాల్కు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా కొంత ఆయనకంటూ కొంత క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా గొట్టిపాటి లక్ష్మి గారు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. దర్శి కేంద్రంగా కూడా భారీగా క్యాడర్ను తీసుకురావడంలో మద్దిశెట్టి వేణుగోపాల్ బ్రదర్స్ సక్సెస్ అయ్యారు. ముందు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం కూడా క్యాడర్లకు ఫోన్లు చేసుకొని వారందరిని అక్కడికి తీసుకొచ్చి బర్త్డే భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టడం, రాబోయే రోజుల్లో కొంత సీక్రెట్గా కూడా వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో మద్దిశెట్టి యాక్టివ్ అవుతారని ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటి అంశం. మనం దర్శి కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే దాదాపుగా 40,000కు పైగా కూడా కాపు సామాజిక వర్గం ఓటింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజకీయంగా కూడా మద్దిశెట్టి లాంటి ఒక మాస్ లీడర్ను మరీ ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు కూడా మరి జనసేన పార్టీ వైపున ఉన్నటువంటి కొంత క్యాడరు ఈ మధ్యనే జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటం జరిగింది. దర్శికి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి లీడర్ని తీసుకురావాలని వారంతా కూడా అనేక పర్యాయాలు అక్కడ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా వారు విన్నవించుకోవటం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మరి వైసీపీని వీడి జనసేన పార్టీ టచ్లో వెళ్ళారా, బాల్యంతో కొంత టచ్లో ఉన్నారా, లేదంటే జనసేన పార్టీలోనే సీనియర్ లీడర్స్ తోటి టచ్లో ఉన్నారా, దర్శి కేంద్రంగా జనసేన పార్టీలో ఆయన మరింత యాక్టివ్ అవుతారని కొంతమంది చెప్తున్నటువంటి అంశం. 2 సంవత్సరాల తర్వాత దర్శి వేదికగా కూడా మద్దిశెట్టి రాజకీయం స్టార్ట్ చేశారనేది తేటతల్లమవుతున్నటువంటి విషయం. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవటం, కార్యకర్తల నాయకుల వారందరితోటి కూడా మద్దిశెట్టి బ్రదర్స్ తమ సత్తా చాటారు. వచ్చిన వారందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ వారు రాబోయే రోజుల్లో ఏ స్టెప్ తీసుకుంటారనేది కూడా సీక్రెట్గా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. దర్శి కేంద్రంగా కూడా మద్దిశెట్టి లాంటి ఒక మాస్ లీడరు మళ్ళీ ఎంట్రీ అయితే దర్శి రాజకీయాలు రంజుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. మరి రేపు బైప్రకేషన్లో కనుక దర్శి సీటు జనసేన పార్టీకి వెళ్తే అది కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మరి ఎమ్మెల్యేగా దర్శిలో పనిచేయడం జరిగింది, క్యాడర్ ఉంది. జనసేన పార్టీ టీడీపీ బలం 2 గనక తోడైతే రాబోయే రోజుల్లో కూడా మద్దిశెట్టికి ఒక స్టార్డమ్ వస్తుందని నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నటువంటి అంశం. మరి దీనిపై మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది అక్కడికి మద్దిశెట్టికి మరి ఆ బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా రాజకీయంగా కూడా ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉంటారనేది మరి కొన్ని రోజుల్లో తేటతెల్లం కానుందని మనం చెప్పుకోవచ్చు.